వెల్కమ్ టు అనితాస్ వరల్డ్. ఇవాళ చాలా సింపుల్గా ఈవెన్ బ్యాచిలర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకునే చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, జీలకర్ర వేసుకొని ఒక 30 సెకండ్ల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 2 మీడియం సైజ్ ఆనియన్స్, 4-5 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చికెన్ వేసుకున్న వెంటనే కదపకుండా ఒక 5 నిమిషాల పాటు వదిలేయాలి. ఆ తర్వాత కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల నీచు వాసన అనేది ఉండదు. ఈ విధంగా ఒక 50% వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు, చికెన్లో వచ్చే వాటర్ సరిపోతుంది. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఎక్కువ వేసుకోవడం వల్ల చికెన్ ఫ్రైకి మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. దీంట్లోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 2-3 నిమిషాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఆల్మోస్ట్ 90% వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 2 టీ స్పూన్స్ కారపొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని అంతా కలిసే విధంగా మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. చివరిలో కొత్తిమీర తరుగు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్లే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.